వచ్చిన వరకు చదువుతాం. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడి యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటినే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. ఏ వాక్యం చెప్పనాయంటే శుభమని చెప్పమంటున్నాడు దేవుడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి అంటున్నాడు యేసయ్య. మీరు ఏ ఇంటిలో అడుగు పెడితే ఆ ఇంటిలో ఏ ఇంటిలో అయితే ఆహారం తింటారో ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి అన్నాడు యేసయ్య. ఎవరితో చెప్పాడు ఈ మాట? శిష్యులతో చెప్పాడు. తర్వాత ఏమన్నాడు యేసయ్య? ఆ శుభమని చెప్పిన తర్వాత ఏం జరిగిందంట? చదవండమ్మా. ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానము దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. దానికి దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అసలు యోగ్యమైన ఇల్లు అయోగ్యమైన ఇల్లు తేడా ఏంటి చెప్పండి? యోగ్యమైన ఇల్లు అయోగ్యమైన ఇల్లు తేడా చెప్పండి. యోగ్యమైన ఇల్లు అనుకోండి, ఆ యోగ్యమైన ఇంటిలో నిత్యం ప్రార్థన వినబడద్ది. ఆమేనండి. యోగ్యమైన ఇంటి ఇల్లు అయితే నిత్యము ఆ ఇంటిలో దేవుని పాటలు వినబడతాయి. ఒకవేళ నువ్వు పాడకపోయినా సరే కనీసం టీవీలో అయినా లేకపోతే ఎందులో దేవుని పాటలు వినబడతాయి. అది అయోగ్యమైన ఇల్లు అయితే నిత్యం ఆ ఇంట్లో నుంచి దెబ్బలాటలు, గొడవలు, సినిమా పాటలు, వ్యర్థమైన మాటలు, ఎలవకలం మాటలు, డబుల్ మీనింగ్ మాటలు ఇలాంటివి వినబడతాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సమాధానపు ఇల్లు కానీ ఇల్లు ఉండాలి అంటున్నాడు యేసయ్య. ఆమేనండి. యోగ్యమైన ఇల్లు కానీ ఇల్లు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేనండి. అయోగ్యమైనది అయితే దానికి అర్థము శుభము అంటే దానికి అర్థం ఏంటంటే దీవెన. ఆమేనండి. దీవెన. ఒక్కొక్కటి పేరు కోటేశ్వరరావు ఉంటుంది కానీ ఆశీర్వాదం. ఒక్కొక్కటి పేరు దీవెనరావు. ఆడు బాబు ఎప్పుడు ఉసూరు అంటుంటాడు. దీవెన ఎక్కడ? కొంతమంది పేరుకి తగ్గట్టుగా దీవెనతో ఉంటారు, కొంతమంది చూస్తే ఉసూరు మంట ఉంటుంటారు. ఒక్కొక్కడు సంతోషరావు అని ఉంటుంది పేరు. ఏం పేరు? ఎప్పుడు ఇంతే. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? యోగ్యమైంది ఆ యొక్క శుభము అంటే ఆశీర్వాదము, దీవెన. దేవునికి స్తోత్రం. నువ్వు దీవించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేనండి. నువ్వు ఆశీర్వదించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేనండి. మీరు ఏ ఇంటిలో ప్రవేశిస్తే ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి అన్నాడు యేసయ్య. అన్నాడా? కానీ ఈ రోజున ఎలా అయిపోయింది పరిస్థితి? ఎవరైనా మన ఇంటికి వస్తే ఎక్కడ కానీ ఇంటికి గట్ట అడిగెడితే మీ ఇంట్లో పెద్దదేముందే, అది భయంకరంగా ఉంది, వికృతంగా ఉంది అన్నాం అనుకో, ముందే చేసిపోతాడు. పాస్టర్ గారు అటు వెళ్ళంగా ఇటు చెప్తాడు. అమ్మ అర్థమైందా? అది పడుకోలేక పడుకోదామేక ఫ్యాన్ ఇంకా ఆ బీరువా ఇంకా ఏ మూల నుంచి ఎటు వస్తుంది ఏమొస్తుంది. శుభము అని చెప్పమన్నాడు యేసయ్య. ఆమేనండి. అందరికీ శుభమని చెప్పమన్నాడు. కొంతమంది మొక్కలు చూస్తూ ఎప్పుడు సూరమంటా ఉంటాయి ఏదో పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలా ఉండకూడదు. అలా ఉంటే దేవుడికి నచ్చదు. దేవునికి స్తోత్రం. అయోగ్యమైన ఇల్లు అయితేనంట ఈ శిష్యులతో యేసు ప్రభు వారు చెప్పారు. అయోగ్యమైన ఇల్లుని ఒకవేళ శిష్యులు వెళ్ళి, నాలాంటి శిష్యులు వెళ్ళి, యేసు ప్రభు వారి శిష్యులు, మరి నేను ఎవరి శిష్యుడిని? ఎవరిని పిలిచాడో దేవుడు వాళ్ళందరూ యేసు ప్రభు శిష్యులే. నాలాంటి వాళ్ళు వెళ్ళి అమ్మా నీకు శుభము కలుగును దాకా అన్నారనుకో, నువ్వు యోగ్యమైన దానివైతేనే నా దీవెన నీకు వస్తుంది. ఆమేనా? నీ ఇల్లు అంటే కుటుంబము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టివారు ప్రయాస వ్యర్థము. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం యోగ్యమైనది అయితే ఆ దీవెనన్నీ నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నీ కుటుంబంలో ఆ యోగ్యత లేకపోతే తిరిగి ఆ సమాధానం అంటే వెనక్కి వచ్చేస్తా అంటే యేసుప్రభు వారే చెప్పారు. ఆ మాట మళ్ళీ చదవండి ఒకసారి. త్వరగా చదవాలి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము
తిరిగి వచ్చును. నీ సమాధానము దాని మీదకు వచ్చును. అది అయోగ్యమైనది అయితే సమాధానం మీకు తిరిగి వచ్చును. నీ సమాధానము మీకు తిరిగి వచ్చును. వచ్చును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యోగ్యమైన వ్యక్తిగా నీవు ఉండాలి. ఆమేనండి. యోగ్యమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. ఆమేనండి. నీ కుటుంబంలో ఎప్పుడైతే స్థుతి లేదో, నీ కుటుంబంలో ఎప్పుడైతే ప్రార్థన ఉండదో, నీ కుటుంబం ఏమైపోద్దంటే ఆ ఇల్లు దెయ్యాలకు నిలయంగా మారిపోద్ది. స్థుతి ఉన్నా కాడ దురాత్మలు నిలబడవు. దేవునికి స్తోత్రం. స్థుతి నీ స్థితిని మార్చేస్తా. ఆమేనండి. ప్రార్థన డైలీ ప్రార్థన చేస్తున్నా అన్న వాళ్ళు చేయొత్తనండి అందరూ ఎత్తుతారు, అందరూ ఎత్తుతారు. నేను ఎత్తబంటలో చేయక కంగారు పడిపోకండి. డైలీ కనీసం నా ఇంట్లో కనీసం టీవీలో ఏదైనా పాట విన్నానండి, దేవుడి పాట అన్న వాళ్ళు చేయొస్తానంటే అందరూ ఎత్తుతారు. అది కూడా ఎందుకంటే ఇక్కడ ఎవరు చూస్తున్నారు? పాస్టర్ గారు. కనీసం నీకు పాట రాకపోయినా దేవుని పాట స్థుతి వినబడితే అక్కడ దురాత్మ పారిపోద్ది. ఆమేనండి. యేసన్న గారు ఏం క్యాసెట్ అది యోధా స్థుతి గోత్రపు సింహ పాట ఆ క్యాసెట్ రిలీజ్ చేసిన టైంలోనంట టేప్ రికార్డర్ లో యేసన్న గారి పాట వస్తుందంట. ఓ చోటన పక్కన ఒక ఆవిడికి దెయ్యం పట్టిన అమ్మాయి ఉందంట. ఒక ఆమె పరిగెత్తుకుంటా వెళ్ళి ఒరే ఆ పాట ఆపండి, ఆ పాట ఆపండిరా అంటుందంట. దెయ్యం పట్టిన ఆ పాట ఆపండిరా అంటుందంట. డైరెక్ట్ గా కూడా పాడుతున్నా. ఆయన ఎక్కడ పాడుతున్నాడు? ఆయన అభిషేకం, పాటల మీద ఉన్న అభిషేకం. దేవునికి స్తోత్రం. ఆ పాట ఆపండి అంటుందంట దేవుడు. ఏ పాట? యోధా స్తుతి గోత్రపు సింహమ అనే పాట ఆపండి, ఆ పాట నేను వెళ్ళకపోతున్నా అంటుందంట. దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో గుర్తుంచుకొని, ఇంటిలో వాడు నిన్ను మెలకుగా లేకుండా చేస్తాడు. చాలాసార్లు మెలకు లేకుండా చేస్తాడంటే ఏం చేస్తాడంటే కనీసం దేవుని పాట పాడనివ్వడు, కనీసం దేవుడు పాట విననీయుడు. ఇల్లు ఎప్పుడు కూడా అయోగ్యంగా సమస్యలు వస్తుంటాయి, వ్యాధులు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, కానీ నీకు గ్రహింపు అనేది రాదు. ఇది ఎలా పోద్ది ఈ సమస్య అంటే స్థుతిని స్థితిని మార్చేస్తుంది. ఆమేనా? దేవునికి స్తోత్రం. అందరూ చెప్తారు దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య ఏమంటున్నాడంటే మీరు ఏ ఇంటిలో ప్రవేశిస్తే ఆ ఇంటి వారికి ఆ ఇంటిలో బస చేయండి, అంటే భోజనం చేయండి. శిష్యులకు చెప్పిన మాట. భోజనం చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఇంటి వారిని దీవించండి, శుభము అని పలకండి అన్నాడు యేసయ్య. ఒకవేళ వాళ్ళ అయోగ్యమైన వ్యక్తులైతే ఆ యొక్క యోగ్యమైన వ్యక్తులైతే మీ శుభం వాళ్ళ మీదకి, మీ దీవెన వాళ్ళ మీదకి వెళ్ళద్ది. ఒకవేళ అయోగ్యమైన వ్యక్తులైతే తిరిగి మీ యొక్క దీవెన మీకే వచ్చేస్తాయి అని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కూడా యూదులు ఏం చేస్తారంటే చాలా చోట్ల వాళ్ళు ఎక్కడన్నా ఎవరైనా కనబడితే యూదులందరూ ఏం చేస్తారంటే షలోమ్ అంటారు. వాళ్ళు అంటే మీకు సమాధానం, అమ్మ కూర్చోండి పర్లేదు, ఎక్కడొకక్కడ కూర్చోండి, కుదురుగా డిస్టర్బెన్స్ చేయకండి మధ్యలో. షలోమ్ అంటే దానికి అర్థం ఏంటంటే సమాధానము కలుగును గాక అని అర్థం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరు కనబడినా షలోమ్ అంటారు. దేవునికి స్తోత్రం. కొంతమంది మొక్కలు సమాధానంతో ఉన్న మొక్కలు తెలిసిపోతాయి. దేవునికి స్తోత్రం. సమాధానంగా లేకుండా లోపల ఏదన్నా కళ్ళ ఏమంటారు కపటము, చికాకు మనసు, ఇంట్లో ఏదైనా అత్తమానం దెబ్బలాడికిన వాళ్ళు రకరకాల వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు కూడా రకరకాలుగా ఎలాగే ఉంటాయి. నవ్వు ఉండదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. అందుకే నీకు సమాధానం ఉండాలంటే సమాధానం ఎక్కడి నుంచి వస్తే నీకు? ఇక్కడే ఉన్నారా? ఎక్కడి నుంచి వస్తే? సమాధాన కర్త దగ్గర నుంచి వస్తే. ఆమేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రం. ఏంటా కొడతాం? గంగిరెడ్డిలో డ్రమ్లా కొడతామంటారా? సరిగ్గా కొట్టరా రే, కొడితే దెబ్బ తిరిగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ఇలలో? తన నాకైనా నీకైనా దేవుడు లేనిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు 25వ అధ్యాయం 6వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమం కాక అని అక్కడ దావీదు అరణ్యంలో ఆకలితో ఉన్నప్పుడు, దావీదు దగ్గర చాలా మంది ప్రజలు ఉన్నప్పుడు, కరువులో అల్లాడుతా ఉన్న సమయంలో దావీదు దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళలో నుంచి కొంతమంది పని వాళ్ళని నాబాలు అనే వాడి దగ్గరికి పంపించాడు దావీదు. దేవునికి స్తోత్రం. పంపించినప్పుడు ఏమని అనమంటున్నాడంటే, ఆ భాగ్యవంతులు చూచినప్పుడు, భాగ్యవంతులు అంటే దానికి అర్థం ఉన్నవాడు. అమ్మ అర్థమవుతుందా? ఆ భాగ్యవంతుని నువ్వు చూసినప్పుడు ఆ భాగ్యవంతుడితో నువ్వేమని చెప్పాలంటే, నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి అమ్మా క్షేమమవును గాక అని చెప్పమంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మాట రావట్లేదేటమ్మా. దేవునికి స్తోత్రం. నోరు తెరవనీడాడు. నోరు తెరిస్తే నువ్వు ఆశీర్వదించి పడిపోతావని తెలుసు. నోరు ఎవరు తెరవలేదో తెలుసా? ఆడు ఇక్కడ ఉన్నాడు అనుకో నెల మీద, నోరు తెరవనీడాడు. దేవుని ఎవరు స్తుతించలేరంటే దేవుని ఉన్న వాళ్ళే స్తుతించలేరు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడంటే దావీదు, నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక అని చెప్పమంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనకి క్షేమం అవ్వాలి, ఆమేనండి. మన ఇంటికి క్షేమం అవ్వాలి, ఆమేనండి. మనకు కలిగిన అంతటికి క్షేమం అవ్వాలి. దేవునికి స్తోత్రం. క్షేమం అంటే క్షేమంగా, అది మొదటి వాక్యం కూడా మనది అదే. ఈ యొక్క నెలలో క్షేమము కలగజేస్తాము. దేవునికి స్తోత్రం. క్షేమము అంటే దానికి సేఫ్టీగా ఏమంటారు దాన్ని, ఇంకా మరొక అర్థం సురక్షితంగా ఉండడం. అదే క్షేమము అంటే అదే అక్షరాన్ని కొమ్ము ఎలా ఇవ్వకుండా కొమ్ము ఎలా ఇస్తే క్షేమము అంటే కరువు. దేవునికి స్తోత్రం. మనం కరువులో ఉంటూ దేవునికి ఇష్టం కాదు. క్షేమము అంటే సురక్షితముగా ఉండటమే దేవునికి ఇష్టం. ఆమేనానండి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే మనకి క్షేమంగా ఉండాలంట, మన కుటుంబాలు క్షేమంగా ఉండాలంటున్నాడు దేవుడు. మనకి కలిగిన అంత అంటే దానికి అర్థం ఏంటంటే, పిల్లలు ఉన్నారు, బళ్ళు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి. ఆ కాలంలో బళ్ళు అంటే ఈ బళ్ళు కాదు. ఏ బళ్ళు? ఎడ్లు బళ్ళు, రథం బళ్ళు, ఆ రథాలు, గుర్ర బళ్ళు, ఒంట్లు బళ్ళు. ఒంట్లు కూడా బళ్ళు కడతారు తెలుసా మీకు? చూసారా ఎప్పుడన్నా? చూసారా? ఒంట్లు కూడా బళ్ళు కడతారు. దేవునికి స్తోత్రం. ఎడారి ప్రాంతంలో, భయంకరమైన ప్రాంతంలో, ఇసుకలో అడిగి తీసి అడిగి మనం వేయలేని ప్రాంతంలో ఒంట్లు నడుస్తుంది. దేవునికి స్తోత్రం. మనం నడవలేము. ఇసుకలో గట్టిగా నడవడం చాలా ఆ అనుభవం కూడా నాకు ఉంది. ఏ ఎడారిలోకి ఎడారిలోకి వెళ్ళా, కానీ బయలుదేరులో నుంచి నడిచి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక 10 సంవత్సరాల క్రితమే, 30 సంవత్సరాల క్రితమే బయలుదేరులో నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం నుంచి జంగారెడ్డిగూడెం దాకా నడిచి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఇసుకలో అడుగు పడేది కాదు, ఎంత ఇబ్బంది అయిపోయేది. మాకు కొంచెం నీళ్ళు వెళ్ళే కాడ అడుగులు పడేవి బాగా. ఉత్తిసుకలో నడవాలంటే ఎండాకాలం బాగా ఇసుక ఎక్కువగా ఉంటే అసలు ఎంత ఇబ్బంది అయిపోయేది. అడుగు పడేది కాదు. ఎంత నడిచినా అడుగు ముందుకి చాలా ఇబ్బంది అయిపోయేది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒంట్లు బళ్ళు ఏం చేస్తారంటే ఒంట్లో ఉపయోగిస్తారు వాళ్ళు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా మనం కొన్ని చెప్పం, కానీ కలిగిన అంత అంటే చాలా చాలా అర్థం వస్తాయి. గొర్రెలు, గొడ్లు, పశువులు, భూములు. చెప్పండి ఇంకా కలిగిన అంత అంటే ఇంకా అమ్మా కొంచెం తగ్గించిన పడతాయి. ఎడ్లు, అయ్యే పశువులు, అవన్నీ ఇంకా బంధువులు. కలిగినంతటికి కూడా క్షేమం అవ్వాలి అని చెప్పి చూడండి ఎంత జ్ఞానంగా వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఆ యొక్క సేవకులకి, దేవుని బిడ్డలైన వారికి ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి. నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమం కలగాలి అని చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పని వాళ్ళు వెళ్ళారు, వినపడతలచ్చు. తగ్గితే బాగా తగ్గిస్తున్నావు, లేకపోతే బాగా పెంచుతున్నావు. సరిగా పెట్టి నార్మల్గా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉదాహరణకి పని వాళ్ళు వెళ్ళారు, అన్నీ బాగానే చెప్పారు. కానీ వాడు నాబాలు అనేవాడు ఎలాంటి వాడు అంటే కుక్కతోకలాంటి.
నాబాలు అనే పేరు కంటే కూడా కుక్కతో కనిపెట్టుకుంటాం మంచి. దేవునికి స్తోత్రం. వంకర బుద్ధి, ఆ బుద్ధి మారదు ఎప్పుడు కూడా. ఉంటారు అక్కడక్కడ కొంతమంది అసలు ఎంతగానో దూషించి దావీదిని వెళ్ళిపోమన్నాడు అక్కడి నుంచి. ఆ యొక్క దావీది యొక్క బొట్లందరినీ. దేవునికి స్తోత్రం. మరోసారి ఇంకోసారి ఒక రాజు చనిపోతే పలకరించడానికి అని కొంతమంది సైనికులు పంపిస్తే దావీదు, వాడు ఆ కుమారుడు చిన్న రాజు ఉంటాడన్నమాట, రాజకుమారుడు. వాళ్ళు ఎంత అజ్ఞానం తేలుతారంటే దావీదు యొక్క సేవకుల్ని వస్త్రాలు ఇక్కడ పీఠాల దగ్గర కట్ చేయించి పంపిస్తారు. ప్యాంటు దగ్గర పిల్లల దగ్గర వస్త్రాలు కట్ చేయించి అవమానించి పంపిస్తారు. ఇక దావీదికి ఎంత బాధేసేస్తారంటే చాలా బాధేశారే. అసలు వాళ్ళు ఏం మనుషులు అని చెప్పి యుద్ధానికి సిద్ధమవుతారు దావీదు. దేవుని స్తోత్రం. అన్ని పోరాటాలు అసలు దావీదు జీవితంలో, కానీ అన్ని పోరాటాల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా తిండి లేనప్పుడు కూడా దేవుని స్తుతించాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఎన్ని ఉన్నా ఏమీ లేకపోయినా సరే దేవుని స్తుతించాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒకానొక సమయంలో దావీదును కూడా దీవించడానికి కొందరిని పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలా దీవించాడయ్యా దావీదుని అంటే, దావీదు ఇతరులను దీవించాడు, దావీదుని వేరే వాళ్ళు దీవించారు. దేవునికి స్తోత్రం. అది కూడా మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు. ఆమేనానండి. నువ్వు దీవిస్తే దీవెన వస్తుంది నీకు. ఆమేనా. నువ్వు వాళ్ళని ఎలా చెడు కోరుకున్నావు అనుకో, ఏది కోరితే సర్వం అమంగళం పతితమవు గాక అని ఉండదు అంట అన్యుల గ్రంథాల్లో. అంటే దానికి అర్థం ఏంటంటే అపశకిన మాటలు మాట్లాడుకోక అపశకిన పక్షి, అపశకిన మాటలు మాట్లాడుకోక అపశకిన పక్షి దేవుడు తదాస్తు అని అంటాడు అని అర్థం అనమాట. ముఖ్యంగా ఎవరు భయపడతారంటే అన్యులు భయపడతారు ఈ మాటకి. ఎందుకంటే దాన్ని అపశకునం పొద్దున్నే మాట్లాడితే ఉదయాన్నే అది దేవుడు తదాస్తు అంటాడేమో, ఆమెను అంటాడేమో, అది ఒకవేళ జరిగిపోద్దేమో అని వాళ్ళ భయం అనమాట. దేవునికి స్తోత్రం. అసలు ఎందుకు ఆ పనికిమాల మాటలు మనం మాట్లాడాలి? కొంతమంది నోరు తెరిస్తే ఎప్పుడు కూడా వాళ్ళ నోట్లో మంచి రాదు. అసలు శుభం పలకమని యేసయ్య అంటుంటే వాళ్ళ నోరు తెరిస్తే అశుభం. అందరికీ కూడా కనీసం శుభం కలగపోయినా సరే ఏమనాలి? కొంతమంది అసలు వాళ్ళ పక్కన వాళ్ళ మాట్లాడే మాటలు వింటే పొడిచినట్టు ఉంటుంది అన్నమాట. దేనితో పొడిచినట్టు ఉంటుంది. మంచిగా ఈడేటరా బాబు ఎప్పుడు ఎలా ఉన్నాడు, వీడి జతకి అనవసరం రా బాబు, వీడి జతకి ఫ్రెండ్షిప్ అని ఎవరైనా ఫ్రెండ్షిప్ జతనా లేకపోతే నీకు అనుకూలంగా ఉన్న బంధువుల జతన వెళ్తే వాళ్ళు మాట్లాడే ఏంటంటే ఎప్పుడు కూడా మంచి పలకరు. కొంతమంది ఏదో వంకర మాటలు, వంకర స్వభావం. దేవునికి స్తోత్రం. నువ్వు మంచి పలికే వ్యక్తిగా ఉండాలి. ఆమేనా. ఎప్పుడు కూడా నువ్వు ఏదన్నా ఎదరోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇగో నాకెందుకో నీకు ఇలా జరిగిద్దామో అనిపిస్తుంది, నాకెందుకో నువ్వు గోతులో పడతావు అనిపిస్తుంది, నీ కాలేదో వంకర తిరిగిద్ది అనిపిస్తుంది అన్నారు అనుకో, ఎలాగుంటుందమ్మా? ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారా? ఇలాంటి మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటే, మొదటి దినవృత్తాంతాలు 12:18. కొంతమందిని మనం అక్కడక్కడ చూసుకుంటే పెడితే పెళ్ళి చెప్పండి తెలిసిన వాళ్ళు. అమ్మా డబ్బు ఎవరైనా ఒక చేయొత్తండి చెప్ప సత్తి డబ్బులు ఇచ్చాడు అనుకో, నాకు మంచోడు, ఇతను నాకు ఏదైనా హెల్ప్ చేయలేదనుకో, లేకపోతే నేను ఉన్నాను ఇతనికి హెల్ప్ చేయలేదనుకో, హెల్ప్ చేశాను అనుకోండి పాస్టర్ గారు మంచోడు, హెల్ప్ చేయకపోతే మళ్ళీ మన మాట, హెల్ప్ చేయకపోతే పాస్టర్ గారు చెడ్డోడు ఆయన మంచోడు కాదు. అయినా పాస్టర్ గారి దగ్గర అంటాడా మళ్ళీ మాట? ఎక్కడ అంటాడు? వెళ్ళి ఎక్కడో వేరే చోటన అంటాడు. కానీ నిజం వెలకడగానే తెలుస్తుంది. నువ్వు మంచి పలికితే మంచిగా చెప్పుకుంటారు జనం, చెడు పలికితే అంటే పాస్టర్ గారు ఇదిగోండి ఆడు దుర్మార్గుడండి బాబు, ఇదిగో మీ సంఘంలో ఒకడు ఉన్నాడు చూసారు చాలా దుర్మార్గుడు అన్నాడు, మీ గురించి కూడా మీ దగ్గర కొత్త కూడా మీ గురించి చెడుగా చెప్తున్నారండి అని తెలుస్తుందా? తెలీదా? తెలుస్తుందా? లేకపోతే అతని గురించి ఎవరన్నా అన్నారనుకో, అయ్యా నీ గురించి ఎవరో ఇలా అన్నారనుకో, తెలుస్తుందా? అతనికి తెలీదా? తెలుస్తుంది. అందుకే నువ్వేం చేయాలంటే మంచి పలకాలి. ఆమెనానండి. ఆ మంచిది కాదు ఆమా పలానామా అన్నావు అనుకో, నువ్వు వెళ్ళి 10 మందితో ఏదో రోజు నీ రంగు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీరేంటంటే నీకు ఎవరైనా డబ్బులు ఇస్తే మంచోళ్ళు, డబ్బులు ఇవ్వకపోతే చెడ్డోళ్ళు, ఈ మైండ్ కూడా ఉండకూడదు. ఆమెనానండి. ఇలాంటి వాళ్ళు కూడా నేను చాలా మందిని చూశాను నా జీవితంలో.
మనం ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళు మంచోళ్ళు, చేయకపోతే ఈ మధ్యన మా ఫ్రెండ్, మా క్లోజ్ ఫ్రెండ్ ఇస్సాకయ్య గారికి 1,60,000 రూపాయలు వచ్చినాయి. ఎంత? 1,60,000 రూపాయలు వచ్చినాయి. 1,00,000 రూపాయలు ఏమో డోకరై, 60,000 ఏమో చంద్రబాబు నాయుడు గారు వేసింది. కానీ క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, రూపాయి బిల్ల కూడా నాకు ఇవ్వాలి ఆయన. ఇక నుంచి నీకు నాకు వచ్చేట, ఇక నువ్వు ఫోన్ చేసిన నేను అని అల్లా ఫోన్ చేసిన అత్తమానం ఫోన్ చేసి, అయ్యా ఏదన్నా ప్రాపర్టీ చెప్పండి అయ్యా, ప్రొఫెషనల్ ఏదైనా చెప్పండి అయ్య గారు, లేకపోతే ఇదిగోండి మా పాప కోసం ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తాను. అయ్యో ఇలా చేశాడేంటి అని చెప్పి మనం ఎప్పుడు ఫోన్ ఆపడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎప్పుడు చేయలేం. అర్థమవుతుందా? నువ్వు చిన్న చిన్న ఆటల్లోనే మన స్వభావం ఎక్కడ బయటపడద్దు అంటే చిన్న ఆటల్లోనే. సాధారణంగా ఎలాంటి విషయాలు ఎవరెవరు చేస్తారంటే రక్త సంబంధులు కాదు చూపిస్తారు. ఎలాంటి అన్ని ఎక్కడ? మీ చెల్లెళ్ళ దగ్గర, తమ్ముళ్ళ దగ్గర, అన్నయ్య దగ్గర, ఇదిగో మా తమ్ముడికి చాలా డబ్బులు వచ్చినాయి, మా అక్కకి చాలా డబ్బులు వచ్చినాయి, కానీ నాకేమీ లేదు, ఇక దానితో నేను మాట్లాడిన, వాడితో నేను మాట్లాడను. చస్తే వాడితో మాట్లాడతానేమో చూడు అన్నావు అనుకో, చచ్చాక ఎవరు మాట్లాడలేరు, ఇంకేమో మాట్లాడతాం. చచ్చిపోయాక ఎవరు మాట్లాడలేరు, బతుకున్నాగానే మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ వస్తే మీ తమ్ముడికి, మీ అన్నయ్యకి, మీ అక్కకి డబ్బులు బోల్డ్ వచ్చినాయి, అమ్మ ఏమంటే జాగ్రత్తగా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా డబ్బులు వస్తాయి, నీకు ఇవ్వాలని రూల్ ఉందా? వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. నువ్వు ఇచ్చావా? నువ్వు ఇచ్చావా? నువ్వు ఇస్తే వాళ్ళు ఇస్తారు, అంతేనా? ఏమన్నా అంతేనా? ఒకవేళ కలిగితే ఏదన్నా కొంచెం ఇస్తారు, వచ్చిన నీకు ఇస్తారు. నువ్వు ఇచ్చావా ఎప్పుడన్నా? మనం సాయం చేయాలి ఎదుటికి, కానీ అందరి దగ్గర మాత్రం మనం సాయం పొలోమని కోరేసుకుంటాం. అందరూ మనం చేసేయాలి, వాళ్ళకు ఉన్నా లేకపోయినా మనం సాయం చేసేయాలి. అమ్మా ఒక 20,000 చదురమ్మా ఇబ్బందిగా ఉందని అనుకుంటాం, ఇవ్వలేకపోయిందేమో, నా దగ్గర లేవండి అయ్యగారా, అక్కడితో విరోధం అయిపోతే ఇంకెలాగా అమ్మ అయిపోతారు, అలాగా ఇంకా ముఖం మార్చేసుకుని తిరగడం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా దేవుని దృష్టిలో నేరమే. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే, దీవిస్తే నువ్వు దీవించబడతావు, ఆమేనా? దీవించే వాళ్ళందరూ దీవించబడతారు, ఆమేనా? దేవునికి స్తోత్రం. ఆ యొక్క మొదటి దిన వృత్తాంతాలు 12వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై, దావీదు మేము నీ వారము, యెషయా కుమారుడా మేము నీ పక్షంలో ఉన్నాము. ఎలా చెప్తున్నాడంటే, ఈయన ఆత్మవశుడై దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతున్నాడంట. దావీదు మేము నీ వారమేనయ్యా. దావీదు ఇందాక ఎవరిని దీవించాడు? ఇందాకే కదమ్మా, ఎవరిని దీవించాడు ఇందాక? అమ్మా దావీదు ఇందాక ఎవరి దగ్గరికి మనుషులు పంపించాడు దీవించమని? నాబాలుని దీవించాడు. కానీ ఇప్పుడు దావీదుని ఎవరు దీవిస్తున్నారు? అమాషై అనే వ్యక్తి ఆత్మవశుడై దీవిస్తున్నాడు. ఏమని దీవిస్తున్నాడంటే, దావీదు మేము నీ వారము, యెషయా కుమారుడా మేము నీ పక్షాన ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని ఎవరికి అధిపతులుగా చేశాడంట? తన దండుకి అధిపతులుగా చేశాడంట దావీదు. దేవునికి స్తోత్రం. అమ్మ నువ్వు ఎక్కడైనా పని చేయడానికి వెళ్ళావు అనుకో, పని చేసే కాడికి వెళ్ళి ఆమె పట్టుకుని చిత్తమాట తిట్టేసి వచ్చేసావు అనుకో, పాపం వచ్చి పని ఎక్కువ చెప్తున్నారని తిట్టేసావు అనుకో, 2వ రోజు మళ్ళీ పనికి పిలుస్తారా? వాళ్ళు ఆలోచించండి. అయ్యారో ఎక్కడ పనిలో కుదురుతున్నా పని పోతుందండి అంటే కారణం ఏంటంటే, ఒక చోటన మనం పని చేసినప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయాలి. దేవునికి స్తోత్రం. మనకి ఇష్టమైనట్టుగా వాళ్ళు పని చెప్పరాళ్ళు. ఇల్లుడు అంటారు చూడవాలి, బండుదుడు అంటారు చూడవాలి, లేదా ఈ తిక్కు తీసుకెళ్ళి అక్కడ పోయి ఇక్కడ పోయి అంటారు పోయాలి. మనం ఏం చేయాలంటే, అక్కడ సాధారణంగా మనం చేయవలసింది ఏంటంటే, మనం లోబడి ఉండాలి అక్కడ. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? ఇక్కడ ఎందుకు దావీదు వాళ్ళందరినీ అధిపతులుగా చేశారంటే, సమాధానంగా వాళ్ళు మాట్లాడారు,
మీకు సమాధానము, మీ సైన్యానికి సమాధానము, నీ సహకారులకి సమాధానము అని మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడూ మంచి పలకాలి. దేవునికి స్తోత్రం. మనం పలికే మంచి ద్వారా మనం దీవించబడతాం. ఆమేనా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే దావీదు పక్షాన ఉన్న వారందరూ కూడా దండికి అధిపతులు అయ్యారండి. దేవునికి స్తోత్రం. మరి నీవు ఎవరి పక్షాన ఉన్నావు అమ్మా? దేవుని పక్షాన ఉన్నావు, మంచిది. అదే దేవుడే మన పక్షాన ఉంటే అమ్మా, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవ్వడో. దేవునికి స్తోత్రం. పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఉంది ఈ మాట. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి లేడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనకి విరోధంగా ఎవరైనా లేచినా దేవుడు వాళ్ళని ఎక్కడ తొక్కాలో. దేవునికి స్తోత్రం. దేవుడితో చెలగాటాలు ఆడితే మామూలుగా ఉండదన్నమాట. దేవునికి స్తోత్రం. నా జీవితంలో నేను ఎన్నో బోల్డ్ అనుభవాలు నా పరిచయంలో దేవుడు నాకు నేర్పించి మనకి విరోధంగా లేచిన వాళ్ళందరూ కూడా దెబ్బతినేశారు. దేవునికి స్తోత్రం. నాకు సహకారులుగా, నాకు సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా నా పక్షాన్ని నిలబడిన వాళ్ళందరినీ దేవుడు అంచెలంచెలుగా దీవించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనీసం ఈ లోకంలో వాళ్ళు లక్షాధికారులు, కోటీశ్వరులు కాకపోయినా క్షేమంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నాకు అసలు దేవుడిచ్చిన మాట ఏంటంటే, స్వరంతో దేవుడిచ్చిన మాట, నిన్ను దీవించేవారు అందరూ దీవించబడతారు, నిన్ను శపించేవారు శపించబడతారు. దేవునికి స్తోత్రం. ఈ మాట దేవుడు ఎవరికి ఇచ్చాడయ్యా అంటే ముందు ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఆ మధ్య నాడు ఎవడో ఇజ్రాయేల్ దేశం అంటే వాడికి నచ్చదానికి ఇజ్రాయేల్ జెండా, పెద్ద జెండా పట్టుకుని దానికి నిప్పంటిచ్చాడు. దానికి చూసారు ఆ వీడియో? నిప్పంటించి ఎలా జెండా ఊపుతున్నాడు వాడు. ఆ జెండా మండుకుంటా వచ్చి ఆడుగంటకు పోయిందండి. అర్థమవుతుందా? ఏమైంది? నిన్ను దీవించేవారు దీవించబడతారు. దేవుడు నాకు ఇచ్చిన కృప అది. దేవునికి స్తోత్రం. నన్ను ఎవరైతే దీవిస్తున్నారో వాళ్ళందరూ దీవించబడిపోతారు. నా శ్రేయస్సు కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, అయ్యా మా పాస్టర్ గారు క్షేమంగా ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తే తెలియకుండానే క్షేమం మీకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభా మా పాస్టర్ గారికి ఆర్థిక సహాయం చేయనానంటే ఆర్థిక సహాయం నీకు వస్తాయి. ప్రభా మా పాస్టర్ గారిని 2 దెబ్బలు కొట్టినానంటే 2 దెబ్బలు వచ్చి నేను ఎత్తి మీద ఇష్టం. ప్రభా మా పాస్టర్ గారికి జ్వరం వచ్చేదడిగా చేయనాను అనుకో, జ్వరం నీకే ఇష్టం. ఇందులో చిన్న సీక్రెట్ చెప్తున్నా మీకేనండి. ఒక బాల్ గోడకేసి కొట్టాం అనుకో స్పీడ్గా, అది తిరిగి వెనక్కే వస్తాయి. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే నేనేంటంటే థామస్ అయ్య గారి దగ్గర నేను 2 విషయాలు నేర్చుకున్నాను. థామస్ అయ్య గారి దగ్గర, ఆయన దగ్గర నేను ట్రైనింగ్ అవ్వలేదు, డైరెక్ట్గా చెప్తున్నాను లైవ్లో. దేవుడు వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు 2 విషయాలు మేము ఎక్కువగా ఆయన దగ్గర నేర్చుకున్నది. మా నాయకుల దగ్గర ఏమి నేర్చుకున్నామంటే, ఒకటి, ఇతరులు ఎవరి గురించి కూడా, ఏ సేవకుల గురించి కానీ, ఏ విశ్వాసుల గురించి కానీ, ఎవరి గురించి ఒకవేళ అన్యులైనా సరే చెడుగా నీవు మాట్లాడొద్దు అని చెప్పాడు. చెడుగా అసలు మాట్లాడొద్దు ఎవరి గురించి అని చెప్పాడు. చెడుగా ఏదన్నా వచ్చినా ఒకవేళ పొరపాటున ఏదన్నా ఒకవేళ ఎప్పుడన్నా గబుక్కును మళ్ళీ సరి చేసుకుంటుంది దేవుడి దగ్గర. ప్రభా పొరపాటున వచ్చేసింది నాయన, క్షమించు నాయన అని. ఒకటి. రెండోది, దేవునికి ఇవ్వటం నేర్పించాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుడికి ఇచ్చి ఎలా దీవించబడాలో అది మరీ ఎక్కువగా నేర్పించాడు ఆయన. ఈ 2 విషయాలు మేము బాగా నేర్చుకున్నాము. దేవుడు మమ్మల్ని ఆశీర్వించి ఈ రకంగా ఆయన ఉన్నతమైన పరిచర్లో ఇలాగ నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసయ్య కూడా ఏమంటున్నాడంటే, మీరు ఏ ఇంటిలో అడుగు పెడతారో ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. శుభవార్త, శుభమని చెప్పండి. ఆ యొక్క మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. ఓ థాంక్ యూ జీసస్. 10:13. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఈ సమాధానము దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనది అయితే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఆ తర్వాత చదవండి. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండి ఎడలా మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను
విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయండి. యేసయ్య ఏమన్నాడంటే, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు వెళ్ళిపోయేటప్పుడు విడిచిపోండి. అందరూ ఒకసారి అరికాలకి ఇలా దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ము ఇలా దులిపేమన్నాడు అక్కడ. అరికాలకి అన్న దుమ్ము ఇలాగా దులిపేయండి. దులిపితే విమర్శ రోజున వాళ్ళ గొడవ ఏంటో నేను చూసుకుంటాను. మీ కాలికి వదిలేసిన దుమ్ము ఆ రోజున సాక్ష్యం చెప్పిద్ది ఆ రోజున అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. సేవకులు కాలు నుంచి వదిలేసిన దుమ్ము ఉంటుంది చూసారా, ఆ దుమ్ము సాక్ష్యం చెప్పిద్ది అంట. దేవుని బిడ్డలు చేర్చుకోకుండా దేవుని బిడ్డలు ఇబ్బంది పెడితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే, మనం ఎక్కడా కూడా ఏదైనా లోటుపాట్లు ఉంటే అవి సరి చేసుకోవాలి. ఒకటి. రెండోది ఏం చేయాలంటే, మనం యోగ్యంగా ఉండాలి. మనం దేవునికి స్తోత్రం. యోగ్యంగా ఉండడం అంటే నీ భార్య భర్త లేకపోతే నీ పిల్లలు నీవు యోగ్యంగా ఉండాలి. ఆమేనా? మొదటిగా నీ కుటుంబం యోగ్యంగా ఉండాలి. ఆమేనా? రెండోది సమాజంలో కూడా మనం యోగ్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అలా ఉంటే ఏమైందంటే దేవుని దీవెనలన్నీ మన మీదకి వస్తాయి. దేవుని స్తోత్రం. ఇదే మాటని దేవుడు మరో చోటని ఎలా రాయించాడంటే, నీ దేవుడని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినినప్పుడు నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, గర్భఫలం, భూఫలం, పశువులు అన్నీ కూడా దీవించబడతాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వినటం చెవితో వినడం కాదు, విని దాని ప్రకారంగా నడుచుకోవడం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమైందా? ఏం చేయాలి? దాని ప్రకారం నడుచుకోవాలి. రెండోది పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నారు. సాధారణంగా మనం ప్రతి మాట కూడా దేవుడు వింటాం. ఆమేనా? మా అత్తగారు మంచిది కాదు, మా కోళ్ళ మంచిది కాదు, వాళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళ మంచోళ్ళు కాదు అని ఎప్పుడు చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. వాళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళ మంచోళ్ళు కాదు అంటున్నామంటే అసలు ముందు నువ్వే. ఇక కొంతమంది పరిస్థితి ఇలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి ఓ పాస్టర్ గారు, నేను చిన్న తిరుపతి అవతల రామారావు గుడి అని పంగిడి దగ్గర, అక్కడికి నాదేమో సాక్ష్యము, ఆయనదేమో వాక్యం. ఓ పాస్టర్ గారు నేను ఇద్దరు వెళ్ళాం. సరే వెళ్ళేటప్పుడు ఇద్దరు బండి మీద ఉన్నారంటే ఏదో మాట మాట్లాడుకుంటారుగా. వెళ్ళేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏదో చెప్పాడు ముందే ఏం గురు ఏమన్నాడంటే, ఏసన్న గారు మంచోడు కాదు అన్నాడు. ఆయన ఇలాగని ఏదో చెప్పుకొచ్చాడు. విన్నాను. మనకు తెలియదు కదా, నిజం అబద్ధం ఓరికి నమ్మేస్తాం కదా. తర్వాత ఏమన్నాడంటే, శిఖామణి గారు మంచోడు కాదు అన్నాడు. విన్నాను, నాకు తెలియదు. తర్వాత ఏమన్నాడంటే, మీ ఏరియాకి లుంగి కట్టుకుని పాస్టర్ గారు వస్తాడుగా, ఆ పాస్టర్ గారు మంచోడు కాదు అన్నాడు. ఇప్పుడు నాకే కొద్దిసేపు ముగ్గురు నలుగురు పేర్లు చెప్పాక నాకేమర్థమయ్యి, అసలు ఈడు మంచోడు కాదు. ముందు నేనేదో వినేస్తున్నాను కానీ ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు అని చెప్తున్నాడు ఈయన. అసలు ఎవరు మంచోడు కాదు, ఇతరే మంచోడు కాదు. వీడిలో ఏముందంటే చేదు ఉంది. ఆ చేదు ఏం చేస్తుందంటే, వాళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళ మంచోళ్ళు కాదు అని చెప్తున్నాడు. ఈ చేదు దిగిపోతే ఈ చేదు ఏం చేస్తుందంటే ఉదయం అంతటిని చేదుగా మార్చేస్తుంది. ఇది దేవునికి స్తోత్రం. కూరలో ఎంత చేదు వచ్చిందనుకోండి, జాగ్రత్తగానండి, ఆ చేదు కూరంతటిని చేదుగా మార్చేస్తాయి. అందుకే ముందు ఏం చేయాలంటే, నీలో ఏవి చేదు ఉందో అది తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య దీనినే మరొకలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోకుండా ఎదటివారి కంటిలో ఉన్న నలుసుని నీవు ఎంచొద్దు అన్నాడు యేసయ్య. మీరందరూ ప్రభు నాతో మాట్లాడయ్యా అన్నది మాట్లాడుతున్నాడు దేవుడు. అన్నాడు మరి. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడితే మొత్తం వచ్చేద్ది, మొత్తం కడిగేస్తాడు. కొంచెం కడగడు దేవుడు, మొత్తం శుభ్రంగా కడుక్కొచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఎన్నో ఉంటాయి తెలిసి తెలియక లోపాలు. ఉంటాయా ఉండవా? ఉంటే అందుకే మనం ఏం చేయాలంటే, మనో చోట నేను ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వేరే ఒక ఆయనతో ఏమని మాట్లాడుతున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా భూమి మీద నుంచి రెడీ అయిన వాళ్ళు వీళ్ళందరూ. పరలోకం నుంచి ఊడిపోయిన వాళ్ళు ఎవరో? సేవకులు కూడా భూమి మీద నుంచి తయారైన వాళ్ళే. సేవకుల పిల్లలు కూడా భూమి మీద నుంచి తయారైన వాళ్ళే. సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా భూమి మీద నుంచి తయారైన వాళ్ళే. పరలోకం నుంచి ఊడిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఇక్కడ పరలోకం వెళ్ళడానికి సిద్ధపడాలి. ఎందుకంటే శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉన్నది. ఆమేనానండి. ఏ నిరీక్షణ ఉంది? శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉంది. ఆ యొక్క తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటే, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుని ముగించేసుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. 2:13 త్వరగా చదవాలి. మహాదేవుడును, అది కొంచెం అక్కడే కొంచెం పైనుంచి చదవండి. శుభప్రదమైన
అక్కడే కొంచెం పైన. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము గనక ఈ లోకములో అమ్మ ఏంటన్నారా, మహాదేవుడి యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నామంట. ఏ దేవుడు? అందరు చెప్పండి ఒకసారి, మహాదేవుడు. ఆమేనండి, దేవుని స్తోత్రం. మహాదేవుడి యొక్క ప్రత్యక్షత కొరకు శుభప్రదమైన నిరీక్షణ, శుభకరమైన నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కోసం. దేవునికి స్తోత్రం. అందుకే ఈ లోకంలో మనం ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధితోను. అంటే అమ్మ జాగ్రత్తగానండి, స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. అమ్మ అర్థమవుతుందా? ఏ బుద్ధి? మంచి బుద్ధి. స్వస్థ బుద్ధితో అంటే స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవాలని మనకు బోధించుచుండెను. దేవునికి స్తోత్రం. ఏమిటంట? స్వస్థ బుద్ధితో ఉండాలంట. విన్నారా? రెండోది నీతితో ఉండాలంట. మూడోది భక్తితో ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఈ 3 విషయాలు నువ్వేం చేయాలంటే పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం. స్వస్థ బుద్ధి ఉందా? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. అమ్మ అర్థమవుతుందా? వాడు బుద్ధి లేనివాడురా బాబు, వాడు బుద్ధిహీనుడు, ఆమె బుద్ధిహీనురాలు అని అనుకుంటారు చాలా చోట్ల. స్వస్థ బుద్ధి ఉండాలంట. రెండోది నీతి ఉండాలంట. ఎంతో కొంత అమ్మో వాళ్ళలో నీతి ఉంది. యెహోవా యొక్క సేవకుల నీతి యెహోవా వలన కలిగించున్నది అన్నది వాక్యంలో. దేవునికి స్తోత్రం. ఎవరి నీతి అంట? యెహోవా యొక్క సేవకుల నీతి ఎవరి వలన కలుగుతుంది? యెహోవా వలన కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఒకటి స్వస్థ బుద్ధి ఉండాలి, రెండోది నీతి ఉండాలి, మూడోది భక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. భక్తి లేదనుకో అక్కడ ఏముంటది? కరెక్ట్గా చెప్పండి. అక్కడే ఉంది, అందులోనే ఉంది మాట. భక్తి లేకపోతే ఏముంటదండి? మీరేంటి బాబు అతను మాట్లాడితే ఏమంటారు? దేం కాదు. భక్తి లేని కాడ ఏముంటది? భక్తికి ఆపోజిట్ ఏంటి? అయినా అర్థం కావట్లేదు. భక్తిహీనత. దేవునికి స్తోత్రం. భక్తిహీనత నుంచి విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటున్నారంటే, ఒకటి స్వస్థ బుద్ధి ఉండాలంట, 2 నీతి ఉండాలంట, 3 భక్తి ఉండాలంట. దేవునికి స్తోత్రం. అసలు నీకు మొదటగా దేవుల్లో నువ్వు భక్తి చేయాలన్న ఆలోచన నీకుంటే, జాగ్రత్తగానండి, భక్తి చేయాలన్న ఆలోచన నీకుంటే దేవుడు భక్తినిస్తాడు. అమ్మా ఏంటంటే కూర్చోమ్మా, నువ్వు ఎందుకు అటు ఇటు డిస్టర్బెన్స్ చేస్తావు? చెప్పారండి మందిలో మనందరం కుదురుకు వచ్చేయచ్చుగా, ఎక్స్ట్రాలు కాకపోతే అన్నీ. వాక్యం ఎంతతో ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాదు. ఎందుకు మీకు అంతే డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు? వాక్యం చెప్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తారు. దేవుని స్తోత్రం.